హలో ఫుడీస్, ఇప్పుడైతే మనం ముస్లిం స్టైల్లో కుష్కాని చేసేద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టండి. దీంట్లో నెయ్యి అండ్ ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక మసాలా దినుసులు వేసుకుందాం. చెక్క, లవంగం, యాలకులు, బిర్యానీ ఆకు అండ్ షాజీరా. ఇవి కూడా కొంచెం వేగాక సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు 2 మనం దీంట్లో వేసుకొని ఉల్లిపాయలు గోల్డెన్ కలర్లోకి చేంజ్ అయ్యేంత వరకు మనం వేయించుకోవాలి. అయ్యాక ఇప్పుడు మనం 2 టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి వాసన పోయేంత వరకు మనం వేయించుకోవాలి. వేగాక 2 మీడియం సైజ్ ఆఫ్ టమాటోస్ కట్ చేసుకుందాం. సన్నగా కట్ చేసి దీంట్లో వేసుకుందాం. టమాటోస్ కూడా మగ్గాలి కాబట్టి ఒక 2 మినిట్స్ మగ్గాక 3 పచ్చిమిరపకాయలు సన్నగా చీల్చుకొని దీంట్లో వేసుకుందాం. దీంట్లో పుదీనాకు వేసి బాగా కలుపుదాం. అండ్ కొత్తిమీర వేసి బాగా కలుపుదాం. దీంట్లోకి మనం 1 టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపుని వేసుకున్నాం కాబట్టి ఒకసారి కలుపుకుందాం. ముందుగానే మనం పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం సరిపోతుంది. 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం వేసుకున్నాను ఇక్కడ. వేసుకొని బాగా కలుపుకున్నాం. ఇప్పుడు బాస్మతి రైస్ ప్రకారం ఏంటంటే 1 గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాస్ వాటర్ పోయాలి. సో నేను 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ నానబెట్టుకున్నాను కాబట్టి 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేయాలి. సో అందుకనే గ్లాస్కి 1/2 టీ స్పూన్ సాల్ట్ చొప్పున నేను 3 టైమ్స్ వేసాను. వేసాక బాగా కలుపుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి పెరుగు 2 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. వేసుకొని బాగా కలిపాను మొత్తం కలిసేంత వరకు. పెరుగు వేసుకున్న తర్వాత అన్నీ కలిసేటట్టు బాగా కలుపుకోండి. బాగా కలుపుకున్న తర్వాత ఆయిల్ అనేది పైకి వెళ్తుంది. సో ఇప్పుడు మనం 1 టేబుల్ స్పూన్ ఆఫ్ గరం మసాలా వేసుకుందాం. గరం మసాలా కూడా మొత్తం పట్టించాలి కాబట్టి బాగా కలుపుకోండి. 2 సెకండ్స్ సరిపోతుంది. ఇప్పుడైతే ఇందాక కదా కొలత ప్రకారం 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. 2 గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్ని నేను సోక్ చేశాను కాబట్టి నేను 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని వేసుకుంటున్నాను. సో మగ్గేటప్పటికల్లా మనం ఒక మసాలాని తయారు చేద్దాం. ముందుగా మనం కొబ్బరి అండ్ జీడిపప్పు పేస్ట్లా చేసుకొని దీంట్లో వేద్దాం. 1 టేబుల్ స్పూన్. టేస్ట్ చాలా బాగుంటుంది, అందుకే ఆ ఫ్లేవర్ కోసం నేను వేసాను. వేసాక బాగా కలుపుకోండి. వాటర్ అనేది కొంచెం పొంగు వస్తుంది కదా, ఒక పొంగు వచ్చాక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ లెమన్ జ్యూస్ కూడా నేను యాడ్ చేసుకున్నాను. సో యాడ్ చేసుకొని బాగా కలపండి ఒకసారి. చూసారా ఈ కలర్లోకి వచ్చింది. సో ఇప్పుడు మనం 2 అవర్స్ ముందే సోక్ చేసుకున్న రైస్ బియ్యం ఉంది కదా, దాన్ని దీంట్లోకి వేసేసుకుందాం. వాటర్ అనేది ఉండకూడదు, కొలత ప్రకారం వేయాలి కాబట్టి. సో బియ్యం అనేది వేసుకుందాం. నానబెట్టిన బియ్యం వేసుకొని రైస్ అనేది దగ్గరకు ఉడికేంత వరకు మనం హై ఫ్లేమ్లోనే ఉంచి మనం ఉడికించుకుంటున్నాం. చూసారా, రైస్ కొంచెం దగ్గర పడగానే మనం నెయ్యి వేసుకుంటున్నాం. దీనిపైన వేసి ఇప్పుడు కుక్కర్ మీద మూత పెట్టి అండ్ దీని మీద స్టోన్ పెడతాం. ఏదైనా ఒక బరువు పెట్టుకుందాం. పెట్టి సిమ్లో 20 మినిట్స్ వరకు మనం సిమ్లో ఉంచుకుందాం. 20 మినిట్స్ తర్వాత ఒక 5 మినిట్స్ ఆవిరి పోయిన తర్వాత మనం 20 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచిన తర్వాత మన బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. సో ఇప్పుడు ఆ రాయి అవన్నీ తీసి మన కుష్కాని చూద్దాం. అంతేనండి, వెరీ ఈజీగా ఎవరైనా చేసుకోగలిగిన ముస్లిం స్టైల్ కుష్కా అనేది రెడీ అయిపోయింది. ఈ వీడియో మీరు ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ and share your friends.
థ్యాంక్ యూ, బాయ్ బాయ్.